ఎందుకు అనంటే హిస్ కేవీపీ హోమ్స్ చైర్పర్సన్ అండ్ మనతో పాటు ఉన్నారు శ్రీధర్ పతిబండ్ల గారు. శ్రీధర్ గారు నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? గుడ్ అండి. సార్ అసలు ఏంటి సార్ ఈ కొటేషన్స్ మీ ఆఫీస్ ప్లేస్ నిండా? మీకు అది డ్రైవింగ్ ఫోర్సా ఎట్లా, ఆర్ టు మోటివేట్ పీపుల్ అరౌండ్ యూ మీరు అట్లా పెట్టారా? అంటే నేను యుఎస్ నుంచి వచ్చాను ఇప్పుడు ప్రజెంట్. సో 2002లో యుఎస్కి వెళ్ళడం జరిగింది నా ఎడ్యుకేషన్ అయిన తర్వాత. సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 24 years, క్లోజ్ టు 24 years నేను యుఎస్కి వెళ్ళి. బట్ లేట్లీ నేను ఇండియాలో ఎక్కువ ఉంటున్నాను అనమాట ఇప్పుడు ప్రజెంట్. ఎందుకు అనంటే కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాం ఇక్కడ. రైట్ సార్. సో నా మెయిన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్, అండ్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్తో పాటు అక్కడ యూఎస్లో కొంత రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నాను ప్రజెంట్. సో కొంత కార్పొరేట్ కల్చర్కి అలవాటు పడినవాడిని కాబట్టి ఫ్లేవర్స్ ఉంటాయి నాలో డెఫినెట్గా. విన్నాం సార్ మీ గురించి. మోర్ దాన్ 2 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు యూఎస్ రియల్ ఎస్టేట్లో కూడా ఉంది. అండ్ ఆ ఎక్స్పర్టైజ్ని అంతా పెట్టి ఇక్కడ ఇండియాలో ఇక్కడ మీరు చేసేటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్స్ గురించి చాలా విన్నాం. సార్ ఒక్కటి చెప్పండి, వాట్ ఈస్ యువర్ మోటివేషనల్ ఫ్యాక్టర్ టు గెట్ ఇన్ టు దిస్ రియల్ ఎస్టేట్? మీకు టెక్నాలజీకి సంబంధించి బోలెడ్ బిజినెస్లు రన్ చేస్తున్న మీకు, మోర్ దాన్ 1000 మంది పనిచేస్తున్న మీకు ఇప్పుడు ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అని ఎందుకు అనిపించింది? అంటే బేసిక్గా నేను బిలీవ్ అయ్యేది ఏంటి అని అంటే కనుక 70% ఆఫ్ ది వరల్డ్స్ వెల్త్ టుడే ఈజ్ ఇన్ టు రియల్ ఎస్టేట్. రెస్ట్ ఎవ్రీథింగ్, మీరు ఏ బిజినెస్ అయినా చెప్పండి, లేకపోతే ఇంకొక సెగ్మెంట్ చెప్పండి, ఏదైనా కానీ రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ 30%. సాచురేషన్ రాలేదా సార్? జనాలు ఆగలేదు కదండి, గ్రోత్ ఆగలేదు కదా, జనాలు ఎక్కువ అవుతానే ఉన్నారు కదా, కాబట్టి దీనికి సాచురేషన్ అనేది ఉండదు. జనాలు పెరిగే కొందికి మనకి ప్లాట్స్ కావాలి, హౌసెస్ కావాలి, కాబట్టి జనాలు ఆగిపోతే మీరు అన్నట్టు ఈ గ్రోత్ ఆగిపోతుంది. జనాలు ఆగరు కాబట్టి గ్రోత్ అనేది ఆగదు. రైట్ సార్. సార్ చాలా రియల్ ఎస్టేట్ ఆఫీసర్స్ కానీ లేకపోతే వాళ్ళ సెటప్స్ కానీ చూస్తే ఇవాళ ఉంటే రేపు ఉండవు. అండ్ వాళ్ళని బేస్ చేసుకొని ఒక అష్యూరెన్స్ తీసుకొని ఒక కస్టమర్ ఇక్కడ కొనాలి అని అంటే రేపటి రోజున వాళ్ళు ఫోన్లు ఎత్తకపోవచ్చు, అసలు ఆఫీసే ఉండకపోవచ్చు. అలాంటిది కేవీపీ హోమ్స్ మీరు ఇంత పెద్ద ఆఫీస్ని ఇంత స్టాండర్డ్స్తో, అది కూడా ఇంత పకడ్బందీగా పెట్టి మీరు ఇచ్చే ప్లాట్స్ రేట్లు కూడా అవన్నీ ఈ ఆఫీస్ మెయింటెనెన్స్ మీద ఉంటాయా సార్? ఇన్ఫ్యాక్ట్ అది గుడ్ క్వశ్చన్ అడిగారు మీరు. సో నేను ఇక్కడికి బిజినెస్ చేయడానికి వచ్చింది ఎందుకు అని అంటే కనుక, నేను గుంటూరు వాడిని. యూఎస్లోకి వెళ్ళి నేను 24 yearsలో బిజినెసెస్ రన్ చేయడం జరిగింది, చాలా సంపాదించడం జరిగింది. అండ్ ఇక్కడ నాకు కొంత టైం దొరికింది. అక్కడ నా పార్ట్నర్స్ వాళ్ళందరూ బిజినెసెస్ టేక్ కేర్ చేస్తున్నారు కాబట్టి యూఎస్లో నాకు కొంత టైం దొరికి నేను ఇక్కడ ఏదైనా చేద్దాము, నా సొంత ఊరికి దగ్గరలో ఏదైనా చేద్దాము అనే ఆలోచనతో, నాకున్న బిజినెస్ ఎక్స్పీరియన్స్తో, నాకు వేరే బిజినెస్ అంటూ తెలియదు, ఐటీ అండ్ రియల్ ఎస్టేట్ తప్పితే కనీసం స్టాక్ మార్కెట్లో ₹1 పెట్టడం కూడా తెలియదు. నాకు తెలిసిన విజులు ఈ రెండు కూడాను సక్సెస్ఫుల్గా రన్ చేయగలిగాను నేను. అదే అడగబోతున్నాను సార్. ఇవాళ రోజున రియల్ ఎస్టేట్ చేస్తూ బోలెడు మంది ప్లేయర్స్ ఉన్నారు మార్కెట్లో, దిగ్గజాలు ఉన్నారు, నిన్న కాక మొన్న స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికన్నా కేవీపీ హోమ్స్ ఏ రకంగా యూనిక్గా నిలబడింది మార్కెట్లో ఇవాళ? అంటే మేము మెయిన్గా చేయబోదు ఏంటంటేనండి, నాకు డిసిప్లిన్తో పాటు రెండోది ఏంటంటే ప్రాక్టికల్గా ఉంటాను నేను ఆకాశానికి నిచ్చెన కట్టను. నేను చేసేది ఒక ప్రాజెక్ట్ అయినా కానివ్వండి, 2 ప్రాజెక్ట్స్ అయినా కానివ్వండి, ఇయర్లీ క్వాలిటీగా చేస్తాను అండ్ నా కంట్రోల్లో ఉండేటట్టు చూసుకుంటాను ప్రాజెక్ట్స్. ఇక్కడ జనరల్గా ఇక్కడ బిజినెస్ మోడల్ ఎట్లా ఉంది అని అంటే కనుక, మన గుంటూరు కృష్ణా డిస్ట్రిక్ట్లో ఆర్ విజయవాడ చుట్టుపక్కల బిజినెస్ మోడల్ ఎట్లా ఉంది అని అనుకుంటే కనుక, అగ్రిమెంట్ అంటే ఒక 25% రైతుకు పే చేసి ఆ అగ్రిమెంట్ మీద వెళ్ళి రిమైనింగ్ 75% సేల్స్ నుంచి, మార్కెట్ నుంచి రేస్ చేసి ఆ రైతులకు పే చేయాలి. యూజువల్లీ అలా జరుగుతుంది, యూజువల్గా జరిగే బిజినెస్ మోడల్ అది. అండ్ రెండోది ఏంటి అని అంటే కనుక, ఇన్కమ్ ఏంటి, డెవలపర్ ఇన్కమ్ ఏంటి. ఓకే, డెవలపర్కి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు నా బ్రాండ్ కావచ్చు, వేరే బ్రాండ్ కావచ్చు, అంటే ఏదో ప్రీ లాంచ్లు అవి అని చెప్పి ఇన్కమ్ రేజ్ చేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయడం ఇట్లా గచ్చారు చేస్తారు మిగిలిన వాళ్ళందరూ. అంటే వాళ్ళకి అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఏమైనా ఉన్నదా, ఆ రియల్ ఎస్టేటే ఇన్కమ్ సోర్సా? ఇప్పుడు నాకున్నది అనుకోండి, నాకు $160 million టర్నోవర్ ఉన్న కంపెనీ ఉన్నది. నాకు వద్దని అనుకున్నా కానీ ఒక 10% మిగులుద్ది, ఆల్ సెడ్ అండ్ డన్ ఎవ్రీ ఇయర్. అంటే నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అది. ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని జాగ్రత్తగా ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, డిసిప్లిన్గా ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, ఓవర్ బోర్డ్ కాకుండా ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి. నేను జాగ్రత్తగా డబ్బులు తీసుకొచ్చి నేను మొత్తం 100% ల్యాండ్ కొనుక్కొని, అగ్రిమెంట్ కాదు, 100% అది కేబీపీ పేరు మీద కొనుక్కొని దెన్ అప్పుడు నేను మార్కెట్లోకి వెళ్తున్నాను, నేను సేల్స్ చేసుకుంటున్నాను నేను. అండ్ ఈవెన్ ఫ్యూచర్లో కూడా నేను అదే చేస్తాను, నేను ఓవర్ బోర్డ్ అవను. నా ప్రిన్సిపల్ అది. ఇప్పుడు 2 ప్రాజెక్ట్స్ నేను ఎత్తుకెత్తుకున్నాను, 2 ప్రాజెక్ట్స్ కూడా కంప్లీట్ ల్యాండ్ అక్విజిషన్ నేను చేశాను నేను. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఆఫీస్లో కూర్చొని నేను మార్కెటింగ్కి ఎక్కువ స్పెండ్ చేయకుండా, ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ 60 acre ప్రాజెక్ట్ చేస్తున్నాను నంబూరులో.
దాంట్లో 21 acres phase 1 కింద నేను ఓపెన్ చేశాను నేను. phase 1 నాకు 3 monthsలో కంప్లీట్ అయిపోయింది. రైట్. ఎందుకు అయిపోయిందండి? మరి అంత మార్కెట్ గొప్పగా ఉన్నది అమరావతి చుట్టుపక్కల అని అంటే లేదు, అంత మార్కెట్ లేదు గొప్పగా. మరి ఎందుకైంది? నా ఒక్కడికే సేల్స్ ఎందుకైంది? అంత ఫాస్ట్గా అయిపోయింది? 10 years 20 years మార్కెట్లో ఉన్న వాళ్ళకి ఎందుకు అవ్వలేదు? అందుకనంటే పీపుల్ హ్యావ్ ఎ ట్రస్ట్ ఇన్ అస్ అండ్ ఇన్ అవర్ బ్రాండ్. అది నేను ఈ 3 monthsలో సక్సెస్ఫుల్గా క్రియేట్ చేయగలిగాను. ఎట్లా క్రియేట్ చేయగలిగాను? ఫస్ట్ ల్యాండ్కి పే చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను నా సో పేరు మీద. మొత్తం మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నా, దట్ ఈస్ ఫస్ట్ స్టెప్. కంపెనీ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాను, నెంబర్ 1. నెంబర్ 2, మీరు అన్నట్టు మంచి ఎస్టాబ్లిష్మెంట్స్ క్రియేట్ చేశాను. ఆఫీసులు ఇక్కడ కానివ్వండి, మన తాడేపల్లిలో కానివ్వండి, గుంటూరులో కానివ్వండి, విజయవాడలో కానివ్వండి, మాకు ఒక 3 offices ఉన్నాయి. బెస్ట్ ఎస్టాబ్లిష్మెంట్స్ నేను అరేంజ్ చేసుకున్నాను. నేను బేసిక్గా ఏంటంటే ఒక బిజినెస్ రన్ అవ్వాలి అని అంటే కనుక ప్రాసెసెస్ అండ్ పీపుల్, మంచి ప్రాసెస్ ఉండాలా, దాన్ని సమర్థవంతంగా రన్ చేసే పీపుల్ కావాలి. నాకున్న గ్లోబల్ ఎక్స్పీరియన్స్తో నేను ఈ బిజినెస్లోకి ఎంటర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు, సో దీనికి సంబంధించిన ప్రాసెస్లు ఏంటి? దీనికి ఒక పెద్ద రాకెట్ సైన్స్ బ్రెయిన్, ఒక రాకెట్ ఏం తయారు చేయట్లేదు. మనకు కావాల్సింది ఏంటంటే గుడ్ ల్యాండ్ అక్విజిషన్ టీమ్, ఒక మంచి ల్యాండ్ అక్విజిషన్ టీం కావాలి. ఇక్కడ నేను చేసే బిజినెస్కి ద బిగ్గెస్ట్ హెడేక్ ఈజ్ ద ల్యాండ్ అక్విజిషన్. అంటే ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు వెంచర్ వేయాలి అని అంటేనే అలా కలవలం అయిపోతుంది, కింద మీద పడతారు. ల్యాండ్ అక్విజిషన్ ఈజ్ నాట్ ఈజీ. నాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదు. సో దాంతో ఏమవుతుంది, నేను ఎంతవరకు మోయగలను అంతవరకు నేను కొనుక్కొని వెళ్ళిపోతున్నాను. ఆ ఎక్విజిషన్కి నా దగ్గర మంచి టీం ఉంది. లీగల్ చెక్ చేయటం, డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేయటం, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అటార్నీస్ నేను వాడుకోవటం. దీంట్లో ఆ ఫస్ట్ పార్ట్ నేను కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతున్నాను. అది నేను మార్కెట్లో పోర్ట్రే చేశాను. ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది, లీగల్గా స్ట్రాంగ్గా ఉన్నది నా పేపర్స్. ఎవరికి కావాలి అని కానీ నేను నా షేర్ డ్రైవ్లో పెట్టి కాపీ ఇచ్చేసాను. ఇదిగోండి కేబీపీ, చాలా ట్రాన్స్పరెంట్గా నేను షేర్ డ్రైవ్లో పెట్టేసేసి అందరికీ ఇదిగో లింక్ డాక్యుమెంట్స్ ఇవి మీరు కూడా మీ లీగల్ ఎక్స్పర్ట్స్తో చూపించుకోవచ్చు. లీగల్ ఎక్స్పర్ట్స్తో చూపించుకున్న తర్వాత, క్లోజింగ్ అయిపోయిన తర్వాత, నా పేరు మీదకి మార్చుకున్న తర్వాత డాక్యుమెంట్స్ అన్ని షేర్ డ్రైవ్లో పెట్టి అన్నీ కూడాను నేను షేర్ చేశాను. అట్లా చాలామందికి వాళ్ళ అటార్నీస్కి చూపించుకున్నారు, లేకపోతే వేరే ఎక్స్పర్ట్స్కి చూపించుకున్నారు. దాంతో ఏమైంది, వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ అనేది నాకు బాగా అయింది మార్కెట్లో. వీళ్ళు కొనుక్కున్నారు, లీగల్గా చాలా బాగున్నాయి పేపర్స్, ఇవి ఒక్క పాయింట్ కూడా మిస్ కాలేదు. ఏదన్నా 1 పాయింట్స్ వాళ్ళకున్న క్లారిఫికేషన్స్ కూడాను మేము మా అటార్నీతో కనెక్ట్ చేసి అవి క్లారిఫై చేయించినాము. 8 banks మా ప్రాజెక్ట్ అప్రూవ్ చేసినాయి, విచ్ ఇంక్లూడ్స్ SBI. SBI ఈజ్ ద టఫెస్ట్ బ్యాంక్ టు అప్రూవ్ ఎనీ ప్రాజెక్ట్. అసలు మేము వాడే అటార్నీనే SBI పెనల్ మెంబర్ ప్లస్ ది హైకోర్ట్ లాయర్. అండ్ ఆయన పేపర్ వర్క్ చెక్ చేస్తే ఇంకా అసలు తిరుగులేదు, ఇంకా మళ్ళీ దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. అట్లా నేను బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అటార్నీని హైర్ చేసుకొని చేయడం జరిగింది. సో ఫస్ట్ ప్రాసెస్లో ల్యాండ్ ఎక్విజిషన్ ఈస్ ద ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వన్ సేల్స్కి ముందు మార్కెటింగ్ వస్తుంది. మార్కెటింగ్ కూడాను మీకు ఆటోమేటిక్గా వర్డ్ ఆఫ్ పబ్లిసిటీ అయిపోయింది. ఇప్పుడు ఒక కస్టమర్ కొనుక్కుంటే వాళ్ళ అక్కగారు వచ్చి కొనుక్కున్నారు, అండ్ అట్లానే వాళ్ళ ఆడబడుచు వచ్చి మళ్ళీ కొనుక్కున్నది. అట్లా ఒకటి కాస్త నాకు 4 సేల్స్ అయిపోయినాయి ఆటోమేటిక్గా. అందుకని సేల్స్కి పెద్ద కష్టపడకుండా, మార్కెటింగ్కి ఎక్కువ స్పెండ్ చేయకుండా, ప్రతి మచ్ నా phase 1 92% సోల్డ్ అవుట్. 265 plots నేను ఓపెన్ చేస్తే 21 acresకి గాను 92% ఈ సోల్డ్ అవుట్ ఇన్ phase 1. సో ఇప్పుడు phase 2 నేను ఇంకా ఓపెన్ చేయలేదు. phase 2లో 35.5 acres ఓపెన్ చేయబోతున్నాను. మళ్ళీ సేమ్ ఇట్లానే అవుతుంది, ఇంకొక 3 నెలల్లో phase 2 కూడా అయిపోతుంది ఆటోమేటిక్గా. అంటే నేను పెద్ద దీనికి ఏదో ఒక ఫార్ములా కనుక్కున్నాను, ఏదో పెద్ద సక్సెస్ఫుల్. ఆనెస్ట్ గా ఉండడమే మీ యొక్క సక్సెస్ కి కారణం అన్నది మీరు చెప్తున్నారు, ఆనెస్టీ అండ్ డిసిప్లిన్. సరే, కానీ అంతే ఆనెస్ట్ గా నేను అడిగిన క్వశ్చన్ కి చెప్పండి. యూజువల్లీ రియల్ ఎస్టేట్ ప్రమోటర్స్ వాళ్ళ యొక్క ప్లాట్స్ కానీ వెంచర్స్ కానీ అమ్మేటప్పుడు త్రిశంకు స్వగ్నం అని చూపిస్తూ ఉంటారు. అసలు పక్కన అదిగదిగదిగా అక్కడ ఒక పెద్ద మాల్ వస్తుంది, ఇక్కడ ఒక రైల్వే ట్రాక్ పడుతుంది, అక్కడ ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇలా చెప్తూనే కాలం గడిచిపోతూ ఉంటుంది, అక్కడ ఏమి డెవలప్మెంట్ ఉండదు, కొన్న వాళ్ళు అన్యాయం అయిపోతూ ఉంటారు. అలాంటి ప్రామిసెస్ మీరు కనుక ఏమైనా చేసుంటే డిడ్ యూ స్టిక్ టు దట్ సార్? అలాంటివి ఏమైనా చెప్పాల్సి వచ్చిందా? ఇందాక మీరు అన్నట్టు నేను మాట్లాడిన కంపెనీ 4 రోజుల తర్వాత వస్తే ఆఫీస్ లేదు, కంపెనీ లేదన్నారు కదా. మీరు అట్లా త్రిశంకు స్వర్గంలో తీసుకెళ్ళి కూర్చోబెట్టి జనాల్ని అట్లా అమ్మితే 4 రోజులు బిజినెస్సే ఉంటుంది. అంతే, 3-4 వచ్చి కంపెనీ. బిజినెస్ అనేది 2 types ఆఫ్ బిజినెసెస్ ఉంటాయి. ఒకటి మ్యారథాన్ రన్ చేయటం. మ్యారథాన్ రన్ చేయాలి అని అంటే మీకు స్టామినా కావాలి. అంత స్టామినా కావాలి అని అంటే మీరు ఎంతో హార్డ్ వర్క్ చేయాలి, గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి మీరు దిగే ముందు, మ్యారథాన్లోకి దిగే ముందు. అదే మీరు స్ప్రింట్ చేశారనుకోండి, మీకు పెద్ద అవసరం లేదు. మీరు స్ప్రింట్లో మీరు ఫాస్ట్గా 4 డబ్బులు వస్తాయి, ఎగ్జిట్ అయిపోతారు బిజినెస్లో నుంచి. బట్ వీఆర్ హియర్ టు డూ ద మ్యారథాన్. దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా కూడాను కంప్లీట్గా చేసుకున్నాం మేము ఈ బిజినెస్లోకి వచ్చేక ముందే. అండ్ మెంటల్లీ ప్రిపేర్ అయ్యాం. ఎందుకంటే అమెరికాలో బిజినెస్ చేయటం వేరు, మన గుంటూరు
అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్స్లో బిజినెస్ చేయటం వేరు ఇక్కడ. ఎందుకంటే నాకు ఆల్మోస్ట్ 11,000 acres ఉన్నది యూఎస్లో. ఇంతకు ముందు కూడా చెప్పాను నేను ఈ 56.5 acres క్లోజ్ టు అబౌట్ 60 acres నేను ఎక్వైర్ చేసిన దాంట్లో 10% ఎఫర్ట్ కూడాను నేను నా 11,000 ఎకరాల కొండలో పెట్టలేదు యూఎస్లో. ఎందుకంటే అట్లా మన ప్రాసెస్లు కాంప్లికేటెడ్, డాక్యుమెంటేషన్ చెక్ చేసుకోవటము, లీగల్గా అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేదా. లకీలీ మనకు ఆంధ్రాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే కనుక రికార్డ్స్ ఆర్ ఫెయిర్లీ వెల్ మెయింటైన్డ్ కంపేర్డ్ టు తెలంగాణ ఆర్ అదర్ స్టేట్స్. అవునా సార్, నిజమా ఇది? బ్రిటిష్ రూల్లో ఉన్నది కాబట్టి మంది ఇక్కడ డాక్యుమెంట్స్ అని, అది నిజాం రూల్లో ఉన్నది తెలంగాణ అనేది. ఇక్కడ బ్రిటిష్ రూలింగ్ ఉండటం మూలంగా అట్లీస్ట్ ద రికార్డ్స్ ఆర్ ఫెయిర్లీ వెల్ మెయింటైన్డ్. సార్ కాంప్లికేషన్స్ పరంగా ఏం లేవు, మీరు కూడా రికార్డ్స్ అన్ని చాలా ఫేర్గా మెయింటైన్ చేస్తున్నారు, ఐ గెట్ యూ. కానీ ప్రజలకి వై డూ దే హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ కేవీపీ హోమ్స్? అంటే ఏదో ఒక అడ్వాంటేజ్ చూపించకపోతే రేపటి రోజున ఇక్కడ ఒక డెవలప్మెంట్ అని మీరు ప్రామిస్ చేయకపోతే వై డూ కామన్ మ్యాన్ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ యువర్ ప్లాట్? సో అట్లాంటి డెవలప్మెంట్ ఉన్న ఏరియాస్ మీరు చూస్ చేసుకున్నారా? వాట్ ఆర్ దోస్ కీ పాయింట్స్ అని అడుగుతున్నాను. ఐ మీన్ ల్యాండ్ అక్విజిషన్ ఈజ్ నెంబర్ 1 అండి. కీ ఈజ్ ద ల్యాండ్ అక్విజిషన్ నెంబర్ 1. లొకేషన్ మంచి లొకేషన్ చూస్ చేసుకొని మీరు కొనుక్కొని లీగల్గా అన్ని ప్రాపర్గా చెక్ చేసుకొని యువర్ వర్క్ ఈజ్ హాఫ్ డన్. రిమైనింగ్ హాఫ్ ఏంటి అని అంటే కనుక వాట్ ఆర్ ది కైండ్ ఆఫ్ ఎమ్యూనిటీస్ దట్ యు ఆర్ గివింగ్ ఇన్ ద ప్రాజెక్ట్. సో జనరల్గా పేపర్ మీద పెట్టేస్తున్నారు కానీ ఇమ్యూనిటీస్ అనేది ప్రాక్టికల్గా లైవ్లోకి వచ్చేటప్పటికి ఉండట్లేదు అక్కడ. అదే సో నేను అంటే పేపర్ మీద పెట్టడానికి కూడా ధైర్యం చేయనటువంటి డెవలపర్ స్టేజ్ నుంచి నేను పేపర్ మీద పెట్టడమే కాదు, అవన్నీ కూడాను రేపు ఎగ్జిక్యూషన్లో కూడా 100% ఎగ్జిక్యూట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు సార్? సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ నంబూరు ప్రాజెక్ట్ ఉన్నట్లయితే కనుక నేను ఒక 25,000 square feet క్లబ్ హౌస్ ఇస్తానని చెప్పాను నేను. అది 25,000 square feet క్లబ్ హౌస్ అనేది 100% వస్తుంది ప్రాజెక్ట్లో. ఆ 25,000 square feet క్లబ్ హౌస్ కట్టాలి అని అంటే ఫస్ట్ ల్యాండ్ కొంత సాక్రిఫైస్ చేయాలి మీకు వచ్చే పర్సంటేజ్ నుంచి. ఇప్పుడు సిఆర్డిఏ నామ్స్ ప్రకారం మీరు వెళ్తే కనుక మీకు 57% వస్తుంది. 43% మీకు రెగ్యులర్గా లేఅవుట్లో పోతుంది. రోడ్లకు కానివ్వండి, మీ గ్రీన్ స్పేస్ కానివ్వండి, మీ యూటిలిటీ స్పేస్ కానివ్వండి, ఒక 43-44% వెళ్ళిపోతుంది. దాంట్లో నుంచి మీరు ల్యాండ్ అలొకేట్ చేయాలి క్లబ్ హౌస్కి. గ్రీన్ స్పేస్లో కడతాను అని అంటే ఒప్పుకోడు. ల్యాండ్ చాలా ఎక్స్పెన్సివ్ అయినప్పుడు 3 crores 4 crores ల్యాండ్ అయినప్పుడు ఒక 1,600 square yards వదలాలి అని అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 4-5 crores జస్ట్ ఫర్ ద ల్యాండ్ ఇట్ సెల్ఫ్. మీరు నష్టపోతూ పెట్టినట్లే అది. 25,000 square feet మళ్ళీ మీరు కడతాను అని అంటే మళ్ళీ దానికి ఎంత అవుతుందో చూడండి. మళ్ళీ ఒక స్విమ్మింగ్ పూల్ ప్లస్ యూఎస్లో మాకున్నటువంటి ఎమ్యూనిటీస్ లైక్ బాస్కెట్బాల్ కోర్ట్స్ కానివ్వండి, టెన్నిస్ కోర్ట్స్ కానివ్వండి, పికిల్ బాల్ కోర్ట్స్ కానివ్వండి, లేకపోతే క్రికెట్ నెట్స్ కానివ్వండి, బీచ్ వాలీబాల్ కోర్ట్ కానివ్వండి, లేకపోతే ఇండోర్ అవుట్డోర్ జిమ్స్ కానివ్వండి, ఈ ఎమ్యూనిటీస్ అన్నిటికీ కూడాను అసలు ఇన్ని ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు వీళ్ళు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 60 acres వెంచర్ చేయటం అని అంటేనే బిగ్ ఛాలెంజ్ ఇక్కడ. మీకు జనరల్గా చూసినట్లయితే మీకు 10, 20, 30 acres మ్యాక్స్ ఉంటాయి ఎనీ వెంచర్ ఇఫ్ యూ టేక్ ఇట్. మెజారిటీ, ఐఎమ్ నాట్ సెయింగ్ 100%, మెజారిటీ అంటే 95% ఆఫ్ ది వెంచర్స్ ఎక్కడ కూడాను 30 acres లోపే ఉంటాయి. అసలు 60 acres ల్యాండ్ పూల్ చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛాలెంజింగ్ టాస్క్. అది అయిపోయినప్పుడు నా బ్రాండ్ నేను క్రియేట్ చేసుకోవాలి అని అంటే కనుక నేను ఎగ్జిక్యూషన్లో అదంతా కంప్లీట్ చేసి చూపించాలా. ఇప్పుడు ఆ టాస్క్ మీద కూర్చున్నాను నేను. ఆ టాస్క్ మీద కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే నాది కొంచెం చెప్పాను కదా, నేను ఎన్ఆర్ఐని అండ్ కొద్దిగా వాళ్ళు చూసి వచ్చినాను కాబట్టి మిగిలిన వాళ్ళలాగా నేను వర్క్స్లో కాంప్రమైజ్ కాలేను. నాకు ప్రాపర్గా ఇంజనీర్ డెవలప్మెంట్ ఉండాలి. జనాలతో చెప్తే ఏంటి సార్ ఆ ఇంజనీర్ డెవలప్మెంట్, కట్టేది మేస్త్రేగా అంటారు. కట్టేది మేస్త్రే, కానీ దేర్ షుడ్ బి అన్ ఇంజనీరింగ్ బిహైండ్ ఇట్. దానికోసం నేను ఏం చేశాను అంటే ఒక MEP కన్సల్టెంట్ని హైర్ చేసుకున్నాను, ఒక ల్యాండ్స్కేప్ కన్సల్టెంట్ని హైర్ చేసుకున్నాను. కొన్ని విల్లాస్ కడితే కొనుక్కున్న వాళ్ళకి అప్రిసియేషన్ అవుద్ది అని చెప్పి ఒక 20 villas నేను కడతానని ప్రామిస్ చేశాను. వండర్ఫుల్. టుడే ఐ హ్యావ్ ఎ డిమాండ్ క్లోజ్ టు అబౌట్ 100 villas. 100 villas మీరు ఈ విధంగా కడితేనంటే కనుక చాలామంది ఇప్పుడు phase 2లో చాలామంది రెడీగా ఉన్నారు విల్లాస్ కొనుక్కోవడానికి. అదొకటి. నెక్స్ట్ స్ట్రక్చరల్ ఇంజనీర్. ఈ నలుగురితో ఒక టీం ఫామ్ చేసుకున్నాను నేను. ఆ టీం ఏం చేస్తుంది అని అంటే కనుక నాకు ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ అని ఇస్తారు. వర్షం పడింది, నీళ్ళు ఎక్కడికి పోవాలా, డ్రైనేజ్లో ఎట్లా ఉండాలా, అందరూ చేస్తారు. కానీ ఐ వాంటెడ్ టు గో నెక్స్ట్ మైల్ టు మేక్ ష్యూర్ నా బ్రాండ్ అనేది ప్రాజెక్ట్ ఎస్టాబ్లిష్ అయిపోవాలి. బీట్ ద ఇమ్యూనిటీస్, బీట్ ది డెవలప్మెంట్. MEP డిజైన్స్ కానివ్వండి, తర్వాత ల్యాండ్స్కేప్ డిజైన్స్ కానివ్వండి. అంటే ఖర్చు కస్టమర్ పెట్టేది లోకల్ ఖర్చే, కానీ వాళ్ళకి వచ్చే ఎమ్యూనిటీస్ మాత్రం డెఫినెట్గా హైదరాబాద్ స్టాండర్డ్లో ఉంటాయి, ఇఫ్ నాట్ ది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. అట్లాంటి ఎమ్యూనిటీస్ని నేను పట్టుకొద్దామని ప్లాన్ చేసినాను ఈ ప్రాజెక్ట్లోకి. అదే నాకు సేల్స్ పిచ్ అయింది. దాని మూలంగానే నేను ఐఎమ్ ఏబుల్ టు సెల్. నా phase 1 కంప్లీట్గా సెల్ చేయడానికి లొకేషన్ ఒకటి, కొనుక్కొని వెళ్ళటం ఒకటి, అండ్ ద థర్డ్ వన్ ఈస్ ది డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్. నేను ఏదైతే ప్రామిస్ చేశానో ఆ 30 ఎమ్యూనిటీస్ అని చెప్పి పెట్టాం మేము.
అంటే వాకింగ్ ట్రైల్స్ కానివ్వండి, ల్యాండ్స్కేప్స్ కానివ్వండి, ఇన్స్టెడ్ ఆఫ్ బీటీ రోడ్స్ వీఆర్ గివింగ్ ది సీసీ రోడ్స్ అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడాను ఈ ఎమ్యూనిటీస్ చూసి చాలామంది అట్రాక్ట్ అయ్యారు. ఓ బాగుంటుంది. అండ్ ఈ 3 months జర్నీ నాకు ఇట్స్ ఎ వెరీ గుడ్ జర్నీ. 24 years 23 years అక్కడ ఉండి వచ్చిన తర్వాత పీపుల్ ఫ్రమ్ తిరుపతి, చిత్తూరు టు శ్రీకాకుళం, దే ఆర్ మై బయర్స్. అండ్ పీపుల్ ఫ్రమ్ రాయలసీమ అండ్ టు అమరావతి, వీళ్ళు నా బయర్స్. మీరు సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ కానివ్వచ్చు, ప్లేస్ది ఆర్ మీ యొక్క ఆనెస్టీ కానివ్వచ్చు, లేకపోతే మీరు చూపిస్తున్నటువంటి ట్రాన్స్పరెన్సీ కావచ్చు, ఇలాంటి అన్ని రీజన్స్ యాడ్ చేసుకొని మీ సక్సెస్కి అట్రిబ్యూట్ చేసుకుంటే సార్, ఆన్ అ కామన్ మ్యాన్స్ వర్షన్, గవర్నమెంట్ మారే కొద్దీ రియల్ ఎస్టేట్ ఫ్లక్చువేటింగ్గా ఉంటుంది అని అందరూ అంటూ ఉంటారు. సో మరి మిమ్మల్ని నమ్మి, ఇన్ఫ్యాక్ట్ మీ ఫర్మ్ని నమ్మి ఇన్వెస్ట్ చేసిన ఒక కామన్ పర్సన్కి గవర్నమెంట్ ఫ్లక్చువేషన్స్కి సంబంధం లేకుండా వుడ్ యూ ప్రామిస్ రిటర్న్ సార్? అంటే ఇది బేసిక్ ఎప్పుడు రియల్ ఎస్టేట్లో వెరీ సింపుల్ ఫార్ములా అండి. ద వెరీ సింపుల్ ఫార్ములా ఈజ్ ద హోల్డింగ్ పవర్. వేర్ ఎవర్ యూ ఇన్వెస్ట్ ఇన్ ద వరల్డ్, రిమెంబర్ దట్ వర్డ్, హోల్డింగ్ పవర్ ఆర్ హోల్డింగ్ కెపాసిటీ. మీ దగ్గర ఆ హోల్డింగ్ కెపాసిటీ ఉన్నప్పుడు, సపోజ్ ఒక 1 crore పెట్టి మీరు ఒక ప్రాపర్టీ కొన్నారు, మీరు అన్నట్టు గవర్నమెంట్ ఫ్లక్చువేషన్స్ వచ్చింది, ఇమీడియట్గా ఒక 70 లక్షలకు పడిపోయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. యాజ్ లాంగ్ యాజ్ యూ కెన్ హోల్డ్ ఆన్, నీకు అప్పు లేదు, నువ్వు బారో చేసుకోవచ్చు, మనీ కొనలేదు, నీ ₹1 కోటి నీ ఓన్ మనీతో నువ్వు కొనుక్కున్నావు, నీకు ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో నువ్వు వెయిట్ చేయగలిగితే ఈ డౌన్ టర్మ్ కవర్ చేయటమే కాకుండా మీరు ఈ 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్లలో ఈ మొత్తము ఈ 10 yearsకి కావాల్సిన మొత్తం కవర్ అయిపోతుంది అక్కడ, వెన్ యూ హ్యావ్ దట్ హోల్డింగ్ పవర్. రైట్ సార్. గవర్నమెంట్ మారి నీ దగ్గర హోల్డింగ్ పవర్ ఉన్నప్పుడు ఆ హోల్డింగ్ పవర్ ఉన్నటువంటి ఫర్మ్ ని నమ్ముకోవాలి ఒక కామన్ మ్యాన్. కరెక్ట్. అదే నేను చెప్పాను కదా, కొనుక్కొని వెళ్తున్నాం మనం. అప్పుడు నేను కొనుక్కోకుండా, నేను ల్యాండ్ మొత్తం నేను కొనుక్కోకుండా, మీరు అన్నట్టు ఆ అగ్రిమెంట్ మీద 35% ఇచ్చి 75% నేను రైతులకి తర్వాత ఇస్తానని చెప్పి, అంటే ఆ 75% ఎక్కడి నుంచి తీసుకురావాలి, నేను సేల్స్ నుంచి. గవర్నమెంట్స్ మారినాయి, సేల్స్ కిందకి వెళ్ళిపోయినాయి అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది ప్రాజెక్ట్, మీరు చెప్పండి. అంతే సార్, ఇంకా అదొకటి. సో నేను అది చేయను. నేను ఫస్ట్ కొనుక్కుంటాను నేను ప్రాజెక్టు. సరే నేను అమ్మలేకపోతే ఇప్పుడు ఏమవుతుంది, ఆ టైం వచ్చినప్పుడు నాకు మొత్తం వడ్డీతో సహా డబ్బులు వస్తాయి. అప్పటి వరకు లాస్ అనిపించినా అది భరించడానికి మీరు హోల్డింగ్ రెడీగా పవర్ ఉన్నారు. ఉండాలి. ఆ టైం వరకు నా దగ్గర హోల్డింగ్ పవర్ ఉండి, నా దగ్గర ఫైనాన్షియల్ కేపబిలిటీ ఉంటే కనుక, బీట్ మీ ఆర్ బీట్ మై కస్టమర్. నేను వాళ్ళకి అదే చెప్తాను, అప్పులు తీసుకొచ్చి మీరు కొనొద్దు, మీ దగ్గర సేవింగ్స్ ఉంటే తీసుకొచ్చి ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. అప్పుడు నేనే ఉన్నానండి, ఐటీలో వచ్చిన డబ్బులన్నీ తీసుకొచ్చి, నా బ్యాంక్లో ఉన్న డబ్బులు ఎక్కడ ఉండవు, నా దగ్గర రూపాయి అంతా తీసుకెళ్ళి ల్యాండ్ మీద పడేస్తాను. నేను చేయకుండా చెప్పట్లేదు జనాలకి, నేను చేసి నా పోర్ట్ఫోలియో పెరిగింది కాబట్టే, నాకు అప్రిసియేషన్ వచ్చింది కాబట్టే నుంచో చిత్తూరు నుంచో లేకపోతే ఎక్కడెక్కడ నుంచో సపోజ్ వచ్చి మీ ప్లాట్లో కొన్నారు అనుకోండి సార్, మీ వెంచర్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు అంటే మీరు కాదు, నేను జనరల్ రియల్ ఎస్టేట్ సినారియో మాట్లాడుతున్నాను. 6 నెలల్లో అయిపోతుంది అంటారు, లేదా ఏడాది నెక్స్ట్ ఒక 2 yearsలో మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం ప్రాజెక్ట్ అంటారు. గతి ఏముండదు. అలా కాకుండా స్టేజ్ వైజ్ ఇట్లా చేస్తున్నాం మేము, ఈ డెవలప్మెంట్ ఇక్కడ దాకా వచ్చింది అని ఒక కస్టమర్కి మీరు నిలబడి మేము ఇది చేస్తున్నాం అని చూపించే ధీమా లాంటిది ఏమన్నా మీరు, అంటే అది కూడా మీరు కంప్లీట్ చేసే వర్క్స్ గురించి కూడా క్లారిటీ ఇస్తారా మీరు? డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ అండి. సో అంటే ప్రాసెసెస్ నేను చెప్పాను కదా, ఐ బిల్డ్ ద రైట్ ప్రాసెసెస్. నాకు 3 నెలల కంటే ఎక్కువ టైం పట్టలేదు ఈ ప్రాసెస్ అన్ని బిల్డ్ చేయడానికి. ఒక బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అని అంటే, ఎస్పెషలీ రియల్ ఎస్టేట్ది రన్ అవ్వాలి అని అంటే, నేను చెప్పినట్టు ల్యాండ్ అక్విజిషన్ టీమ్ స్ట్రాంగ్గా ఉండాలా, మార్కెటింగ్ టీమ్ స్ట్రాంగ్గా ఉండాలా, దాంతో సేల్స్ అవుతాయి. సేల్స్ అయిన తర్వాత దెన్ అకౌంటింగ్ వస్తుంది, అడ్మినిస్ట్రేషన్ వస్తుంది, సిఆర్ఎం మార్కెటింగ్ టీమ్స్ వస్తుంది, తర్వాత క్వాలిటీ టీమ్స్, ప్రాజెక్ట్ క్వాలిటీగా జరుగుతుందా లేదా, ఎగ్జిక్యూషన్ టీమ్స్, ఇవన్నీ కూడాను పార్ట్ ఆఫ్ ది బిజినెస్. సో నేను రైట్ ప్రాసెస్లు అన్నీ క్రియేట్ చేసి, దానికి రైట్ పీపుల్ అంటే పీపీ అండ్ పెర్ఫార్మెన్స్, థర్డ్ వన్ పీపీపీ మోడల్ అని అంటాం. జనరల్గా ఎనీ బిజినెస్కి సక్సెస్ఫుల్గా ఉండాల్సింది ఏంటంటే క్రియేటింగ్ ఏ గుడ్ ప్రాసెస్ అండ్ హైర్ ఆర్ పుట్ ద రైట్ పీపుల్ ఇన్ టు దట్ ప్రాసెస్. రైట్ సార్. మీ ప్రాసెస్లు ఎన్నైనా ఉండొచ్చు, ఒక 10 ఉండొచ్చు, 15 ఉండొచ్చు, బేస్డ్ ఆన్ యువర్ బిజినెస్ మోడల్. డిప్లాయ్ ద రైట్ పీపుల్ ఇన్ టు దట్ ప్రాసెస్ అండ్ దెన్ అనలైజ్ ది పెర్ఫార్మెన్స్. రైట్ సార్. పెర్ఫార్మెన్స్ ఎట్లా వస్తుంది, ఏ టీమ్ ఎట్లా పెర్ఫార్మ్ చేస్తుంది, దాని హెడ్ ఎవరు. ప్రాక్టికల్లీ నాకు పాసిబిలిటీగా అది వెళ్ళిపోయి కొంతమందితో మాట్లాడాలి అని అంటే కనుక రోజు నాకు ప్రాక్టికల్గా అయ్యే పని కాదు. నేనేం చేస్తానంటే అపాయింట్ ద రైట్ పీపుల్, ఐ గివ్ దెమ్ దట్ ఫ్రీడమ్. ఇప్పుడు సిఆర్ఎం ఉన్నది, ఐ గివ్ దెమ్ దట్ ఫ్రీడమ్. అకౌంటింగ్ టీమ్ ఉన్నది, ఐ గివ్ దెమ్ దట్ ఫ్రీడమ్. వీళ్ళతో నేను వీక్లీ స్టేటస్ కాల్స్ పెట్టుకుంటాను. ఐ సెట్ దట్ ఎక్స్పెక్టేషన్స్, ఇది నా ఎక్స్పెక్టేషన్స్, మీరు ఇట్లా చేయండి, దిస్ ఈజ్ వాట్ ఐమ్ ఎక్స్పెక్టింగ్. నా దగ్గర ఏంటంటే మెయిన్ ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటుంది కాబట్టి
నాకు వచ్చే ఇన్కమ్ వేరు కాబట్టి అంటే Got it, sir. హెడేక్ ఎప్పుడు వస్తుంది అని అంటే కనుక ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నప్పుడు అన్ని హెడేక్స్ స్టార్ట్ అవుతాయి. థ్యాంక్ గాడ్ నాకు అది ఆల్మోస్ట్ లేదనే చెప్పాలా. డిసిప్లిన్గా ఉంటాను, మోయగలిగేది నెత్తికెత్తుకుంటాను కాబట్టి నాకు ఫైనాన్షియల్ పరంగా ప్రాబ్లం లేదు. అండ్ రెండోది ఏంటంటే